అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. 23వ వచనము నుండి 41వ వచనం వరకు మనం చదువుకోవాలి. చదువుకుందాం. కొంత భాగం చదువుకుందాం. ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా, అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి, తాను ఆసియాలో కొంతకాలం నిలిచియుండెనని 21 వచనంలో 23వ వచనంలో, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా, దేమేత్రియను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుగూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణం బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలచెను, గాని శిష్యులు వెళ్ళనీలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడికొనిరో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాందరును ముందుకు త్రోయగా, కొందరు సమూహములో నుండి అతని ఎదుటకి తెచ్చిరి. అలెగ్జాందరు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణం సమూహమును సముదాయించి, ఎఫెసీలారా, ఎఫెసీల పట్టణము అర్తెమీ మహాదేవికిని దుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకునుట ఆవశ్యకం. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు గారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితో కూడనున్న కంసాలులకును ఎవరి మీదనైనను వ్యవహారమేదైనా ఉన్న ఎడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనా విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేదియూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగు చెప్పి సభను ముగించెను. చదవబడిన లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మాకు చాలిన దేవుడవైనందుకు స్తోత్రం. మా ప్రభువా, మీ కృపను బట్టి, మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రం. మీ దివ్యవాక్యములో నుండి ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక సంగతులను మేము తేటగా వింటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, ప్రాణప్రియుడా, అన్ని విధాల మీరే కనికరము చూపి కాపాడుచు ఉన్నందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో స్పష్టంగా మనము గమనించవలసిన సత్యం ఏమిటి అని అన్నప్పుడు, ఈ 23 నుండి 41 వచనములో ఎఫెసులో కలిగిన అల్లరి, ఆ అల్లరిని సద్దణుచుట. ఎఫెసులో కలిగిన ఆ అల్లరి, ఆ అల్లరిని సద్దణచుట. 19వ అధ్యాయం 24వ వచనములో వ్రాయబడిన మాట మనము చూడవచ్చు. ఎలయనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తిమీ దేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పనివారికి మిగిలిన లాభము కలుగజేయుచుండెను అనే మాట మనము చూస్తున్నాం. ఎఫెసు వారు మొత్తం మీద, ఆసియా మైనర్ ప్రజలంతా అర్తిమీ దేవిని మాతృదేవిగా భావించేవారు. ఎఫెసులో ఉన్న ఆమె విగ్రహం ఆకాశము నుండి పడిందని వారు నమ్మేవారు. అక్కడున్న ఆమె ఆలయం పురాతన లోకములో అన్నిటికన్నా అద్భుతమైన నిర్మాణాలలో ఒకటిగా ఎంచబడింది. అది ఎఫెసులోని అది ఏథెన్సులోని ప్రఖ్యాతిగాంచిన పార్థెనోన్ కంటే 4 పెద్దది. నగరానికి వచ్చే రాబడిలో చాలా భాగం అర్తెమీదేవి పూజ సంబంధమైందని, అక్కడ జరిగిన అల్లరికి కారణం చాలా మట్టుకు ఆర్థిక సమస్య. ఎఫెసు వారు చాలా మంది క్రీస్తు వైపు తిరిగి విగ్రహ పూజను వారు తిరస్కరిస్తున్నారు గనుక ఎఫెసు ఆదాయం దెబ్బతింటుంది అని వారి భయంతో అలాంటి పని వారు చేశారు అని మనం చూస్తాం. ఇక 25, 26 వచనాలలో మనము చూచినప్పుడు, అయలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరిగేది. ఇప్పుడు అదేమైంది అనంటే, అది తప్పిపోయే పరిస్థితి ఉంది అన్నట్టుగా వారు చేస్తున్న ప్రయత్నం. నిజమే ప్రియులారా, ఎందుకంటే వారు దీని మీదనే జీవనం చేస్తూ డబ్బు సంపాదన కలిగిన వారుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. ప్రియులారా, దేమేత్రియస్ అతని సాటివారు సత్యం కంటే డబ్బునే ఎక్కువగా ఆశించారు కాబట్టి అల్లరి తప్పలేదు. ఇక 26వ వచనంలో, చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పాడు. చూడండి ఎలా చెప్తున్నా. చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పాడు. ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్నాడు.
ఒప్పించి త్రిప్పి ఉన్నాడు అని చెప్పినట్లు చూడగలం. 17, 29. అందువలన మనకు రెండు రకాల అపాయాలు సంభవిస్తుంది. అందులో ఒకటేంటి? మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవుట. రెండవదేమిటి? మన దేవతకు, మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క మహాత్యము తొలగిపోవునని భయమవుచున్నదని పెట్టాడండి. 27వ వచనంలో ఇక్కడ నుండి మనం వినాలి. ఈ విషయాన్ని చెప్పారు. వారు విని రౌద్రముతో నిండిన వారై. చూశారా? వారు ఎప్పుడైతే ఇతడు చెప్పిన మాట విన్నారో ఇక రౌద్రముతో నిండిన వారై అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేయడం ప్రారంభించాడు. 27, 28 వచనాలు. పట్టణం ఎలా ఉందంటే బహు గలిబిలిగా ఉండేను. ఇక పట్టణం గలిబిలైపోయినట్టు అయిపోయింది. వారు పౌలుతో ప్రయాణమై వచ్చి మాసిదోనియా వారైన గాయు అరిస్తార్కును పట్టుకుని వారు ఏం చేశారు? పౌలు సభ యొద్దకు వెళ్లకుండా చేసినట్లుగా చూస్తాం. ఈ ఆసియా దేశాధికారులలో కొందరు పౌలుకు స్నేహితులు ఉన్నారు. వారేమన్నారంటే, నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దు అని అతన్ని వేడుకున్నట్లు 28 నుండి 31 వచనంలో మనం చూస్తాం. ఈ దేమేత్రి యోహాన్ రాసిన 3వ పత్రికలో 12వ వచనంలో ఉన్న దేమేత్రి అని కొందరు, కాదని కొందరు చెబుతూనే ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఇతడు క్రీస్తును అంగీకరించి భక్తుడయ్యాడని కొంతమంది వాడుకగా మాట్లాడే వాళ్ళుంటే పూర్తి ఆధారాలు తెలియక కొందరున్నారు. అయితే ప్రియులారా, పౌలుతో సహా మిగిలిన సంఘ సభ్యుల మీద అల్లరి లేవదీయాలని ఈ సమయంలో యూదులు తలంచి అలెగ్జాండర్ను ఏం చేశారంటే ముందుకు త్రోశారు అని మనం చూస్తున్నాం. వారు ముందుకు త్రోశారు. 33వ వచనంలో ఆ మాటలు మనము చూస్తున్నాం. వారు ముందుకు త్రోశారు. అయితే యూదులు విగ్రహారాధనకు వ్యతిరేకులని ఎఫెసు ప్రజలకు బాగా తెలియను గనుక అప్పుడు వారందరూ ఒక శబ్దంతో అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేశారు. చూశారా? కేకలు వేశారు. ఎంతసేపు అండి? 2 గంటల సేపు వారు కేకలు వేశారు. ఎందుకంటే కేకలే గెలియాలి, కేకలే గెలవాలి అన్నట్టుగానన్నమాట. అయితే ఎఫెసునందు మతభ్రష్టుడకు ఒక అలెగ్జాండర్ కలడు. వాడు మతభ్రష్టుడు అన్నాడు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1:20లో మనము చూస్తాం. ఎఫెసునందు కంచరివాడగు అలెగ్జాండరు పౌలుకు చాలా కీడు చేసెను అని ఈ అలెగ్జాండరు కొరకు వ్రాయబడింది. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు మనకు ఎంతమంది కనబడుతున్నారు? మతభ్రష్టుడకు ఒక అలెగ్జాండర్ అని వ్రాయబడింది. కంచరివాడగు అలెగ్జాండర్ అని చూస్తున్నాం. ఈ ముగ్గురు ఒకరే అనే అభిప్రాయం కూడా ఉంది. కొందరు ఈ ముగ్గురు వేరువేరనే అభిప్రాయం కూడా వ్యాఖ్యానకర్తల్లో ఉంది. ఎంతమంది అండి అలెగ్జాండర్స్? ముగ్గురున్నారు. మతభ్రష్టుడొకడు, కంచరివాడొకడు, అల్లరి లేపినవాడు ఒకడు అన్నట్లు. సరే, ఏది ఏమైనా ఈ పట్టణపు కరణం అతడొక దౌత్య నీతిపరుడని మనము గ్రహించవచ్చు.
అతడు దౌత్య నీతిపరుడు. ఆయన ఏమన్నాడంటే, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణం అర్తెమీదేవి మహాదేవికిని ద్యుపతినొద్ద పడిన మూర్తికిని పాలకురాలయ్యున్నదని తెలియని వాడెవడు అని వారిని ఉద్దేశించి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఈ విషయం అతడు నమ్మి ఉండెనో లేదో మనకు తెలియదు. అయితే ఈ వ్యాపారస్తులు ఆ సంగతిని నమ్మవలెనని అతడు కోరినట్లుగా చూస్తున్నాం. ఇతరులు కూడా ఈ విషయమును నమ్మవలెనని వారు కోరుచుండిరి. ఎలాగంటే ఈ సంగతిని నమ్మకుండా వారు వెండి గుళ్లను తయారు చేయు పనికి అనుమతింపబడరు అనేది వాళ్ళ ఆలోచన. అందుచేత వారు మౌనముగా నుండవలనని అతడు చెప్పాడు. ఈ విధంగా కేకలు వేయుట వలన మీరేమీ నిరూపింపలేరు. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండా ఆవశ్యకమని అతడు చెప్పినట్లు మనము చూడగలం. నిజమే ప్రియులారా, అతడు వారిని మౌనముగా నుండవలనని చెప్పి తన విచారణను కొనసాగించినట్లు చూస్తున్నాం. మౌనంగా ఉండండి అని చెప్పి అతడు విచారణను కొనసాగించాడు. ఈ గాయియును అరిస్తార్కు ఏమంటాడు? వారు గుడి దోచిన వారు గారు, మన దేవతను దూషింపలేదు. దేవేత్రికి ఎవని మీదనైనా వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నాయి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చు. ఈ పట్టణపు కరణం ఇప్పుడు విచారణను ముగింపబోచున్నాడు. రోమీయుల అణియుండుట వలన ఈ అల్లరికి హేతువేమని వారు అడగవచ్చు. ఇప్పుడు ఆ అల్లరి అంతయు సర్దణిగినవి గనుక ప్రతివానిని వాని గృహానికి పంపివేశను. ఈ అధ్యాయములోనే పౌలునకు కలిగిన కొన్ని విజయములను కూడా మనము గమనించాలి. ఏంటా విజయాలు? ఈ అధ్యాయములో ఒకటి మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు వీలైతే చక్కగా వ్రాసుకోండి. ఏంటి జరిగిన సంగతులు అంటే, విజయాలు అంటే, ఒకటి, తన శిష్యులలో 12 పరిశుద్ధాత్మను పొందుట. 7వ వచనములో ఇంచుమించు 12 పురుషులు తన శిష్యులలో 12 పరిశుద్ధాత్మను పొందుట. 2, ఆసియా యందంతటా వాక్యము వినబడుట. ఆసియా యందంతటా వాక్యము వినబడుట ఎంత గొప్ప సంగతి! 10వ వచనంలో వ్రాయబడింది, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యము వినిరి. ఎంత గొప్ప సంగతి! ఇక 3వది, దెయ్యములపై జయము కలుగుట. దెయ్యములపై జయము కలుగుట 12వ వచనంలో చూస్తాం. దెయ్యములు కూడా వదిలిపోయెను అని. దెయ్యములు కూడా వదిలిపోయినట్లుగా మనము చూస్తాం. ఇక 4వదిగా, అందరికిని భయము కలిగెను. అందరికీ భయము కలిగెను గనుక యేసు ప్రభు నామం ఘనపరచబడింది. అందరికీ ఎప్పుడైతే భయము కలిగిందో యేసు ప్రభు నామం
ఘనపరచబడింది అని మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, యేసు ప్రభు నామం ఘనపరచబడాలి. 13వ వచనంలో చెప్పాడు, ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ప్రభువైన యేసు నామం ఉచ్చరింపబడుటకు పూనుకొనిరి అంటే ఆ నామం ఘనపరచబడినట్లు మనము చూస్తున్నాం. ఇక 5, పాపమును ఒప్పుకొనుట జరిగింది. పాపాలు ఒప్పుకోవడం జరిగిందండి. 18వ వచనంలో చెప్పాడు, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకున్నారు. చూశారా? ఇక ఆరవదిగా మాంత్రిక పుస్తకములను తగులబెట్టుట. మాంత్రిక పుస్తకాలు తగులబెట్టడం జరిగింది. కాల్చివేశారని 19వ వచనంలో చూస్తున్నాం. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. అందరి ఎదుట కాల్చివేశారు. ఇక 7, గొప్ప ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలముగా విస్తరించుట. ప్రభు వాక్యం గొప్ప ప్రభావముతో విస్తరించినట్లుగా మనము చూస్తాం. నిజమే. 20వ వచనం, ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను అన్నాడు. ఇక 8వ విషయం, 8, దయ్యములు మాంత్రిక మోసగాండ్రకు లొంగక వారిని తృణీకరించుట. దయ్యములు మాంత్రిక మోసగాండ్రకు లొంగక వారిని తృణీకరించుట. ఇట్లు తన సేవకుని ధైర్యము వలన దేవుడు గొప్ప విజయములు పొందాడు. గొప్ప విజయాలు. ఈ 8 సంగతులు అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనము చూస్తాం. వ్రాసారా అండి? అందరూ స్పష్టంగా వివరంగా వ్రాసారా? ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు ఈ 8 సంగతులు మరలా చెప్తున్నా. 12 శిష్యులు పరిశుద్ధాత్మను పొందడం. 2, ఆసియా యందంతటా వాక్యము వినబడటం. 3, దయ్యములపై విజయము కలగడం. 4, అందరికీ భయము కలగడం. యేసు ప్రభు నామం ఘనపరచబడడం. 5, పాపము ఒప్పుకోవడం. 6, మాంత్రిక పుస్తకములను తగులబెట్టడం. 7, గొప్ప ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమగుట విస్తరించుట. 8, దయ్యములు మాంత్రిక మోసగాండ్రకు లొంగక వారిని తృణీకరించుట. ఇలాగున దేవుని సేవకుని ధైర్యము వలన దేవుడు గొప్ప విజయాలు చేశాడు. ఆయనకు మహిమ ఆపాదించబడింది. ఇంతకు ముందే మనం చూసినట్లు పౌలు ఈ కాలమంతయు వాక్యము బోధించుచు సంఘాలకు ఏం చేస్తూ వస్తున్నాడు? పత్రికలు వ్రాయిచూ ఉన్నాడు. పత్రికలు వ్రాస్తూ ఉన్నాడు. కానీ ఇదే సమయంలో యెరూషలేములో పేదల కొరకు పోగు చేసిన పెద్ద చందా మొత్తమును గురించి మరికొంత ఆలోచింపవలెను. దీనిని 2 ఉద్దేశాలతో చేశాడు.
రెండు ఉద్దేశాలతో చేశాడు. ఏంటది? ఒకటి, యెరూషలేములో పేదలకు సహాయము చేయవలనని ఉద్దేశం. యెరూషలేములో పేదలకు సహాయము చేయవలనని ఉద్దేశం. ఇక రెండు, తన మిషను పొలములోని అన్యులైన క్రైస్తవులు యెరూషలేము పేదలను ప్రభువునందు ప్రేమించుచున్నారని రుజువు చేయగోరిన ఉద్దేశం. కొంచెం మీరు గమనిస్తే చాలు. ఒకటేమో యెరూషలేములోని పేదలకు సహాయం చేయాలని ఉద్దేశం. రెండు, తన మిషను పొలములోని అన్యులైన క్రైస్తవులు యెరూషలేములో పేదలను ప్రభువునందు ప్రేమించుచున్నారని రుజువు చేయగోరిన ఉద్దేశం. ఈ కారణము చేత చందా డబ్బును మోసుకుని పోయి యెరూషలేములోని యూదులకు అప్పగించుటను అన్య క్రైస్తవులలో నొకడైన త్రోఫీమును పౌలు తన వెంట తీసుకుని వెళ్ళుట. అర్థమైందండి? వారు వేసిన చందా డబ్బు తీసుకుని యెరూషలేములోని యూదులైన వారికి అప్పగించుటకు అన్య క్రైస్తవులలో నొకడైన త్రోఫీము పౌలు తన వెంట తీసుకుని వెళ్ళాడు. చూడండి, 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంది చూడండి. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోఫత్రును తెస్సలోనికైలలో అరిస్తర్కును సెకెందును దెర్బే పట్టణస్థుడైన గాయిను తిమోతిను ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫీపును అతనితో కూడా వచ్చిరి అని మనము చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం 29వ వచనం. 21వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎలాగనగా, ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసుకొని వచ్చెనని ఊహించారు. ఇదండి గొడవకు కారణం. అన్యుడైనటువంటి త్రోఫీము ఎక్కడికి తీసుకొచ్చాడని? పౌలు దేవాలయములోనికి తీసుకొచ్చాడని ఊహించారు. అర్థమైందా ప్రియులారా? అంటే ఏదో ఒకటి ఉండాలిగా చిన్న కారణం గొడవకు. అలాగూ ఎన్నో గొడవలు పెట్టారు, ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో అవస్థలు పెట్టారు. ఎన్ని పెట్టినా ఏమి పెట్టినా పౌలు దేవుని విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకంగా నిలిచి పనిచేసేవాడుగా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో ఎన్నో అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మికమైన సంగతులు దేవాది దేవుడు మనకు తెలియచేస్తున్నప్పుడు ఎవరు ఎలాగున దైవ కార్యాలకు ఆటంకం కలుగ చేస్తున్నారు, దేవుడు మాత్రం తన కార్యాలు ఆయన జరిగిస్తూ వస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడే అలాగున కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఆపడం ఎవరి తరం కాదు. ఎందుకంటే దేవుడు వెనువెంట ఉండి ప్రభు పిల్లలతో
ఆయన కార్యాలు ఆయన జరిగిస్తూ వస్తున్నారు. కనుక ఈ అధ్యాయములో ఇన్ని సంగతులు, దేవునికి మహిమకరమైన సంగతులు మనము చూడగలగాం. కనుక ఎప్పుడైనా సాతానుడు చేసే పని, వాని సంబంధికులు చేసే పని వారు చేస్తూనే ఉంటారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుని మీద ఆనుకొని దేవుని కొరకు మనము జీవించిన అది మనకెంతో మంచిది. ఆ విధమైన శ్రేష్టమైన అనుభవాలు కలిగి ఆ ప్రియ ప్రభువుకు మహిమ, ఘనత, ప్రభావములను మనము ఆరోపించవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కరి విషయంలో శ్రద్ధ తీసుకొని ప్రభువుకు మహిమ ఆపాదిస్తూ, ఎలాంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేసినా కూడా మన దేవుని నుండి దూరం కాకుండా దేవునికి దగ్గరగా, సమీపంగా, దేవుని కనుసన్నల్లోనే మనము ముందుకు సాగడం అనేది అది మనకు ఎంతో శ్రేష్టమైన సంగతి. కాబట్టి ప్రియులారా, పట్టణంలో గలిబిలి జరిగింది. అయినా ప్రభు పిల్లలకు ప్రభు తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. కనుక ఆ దేవాది దేవుని గూర్చిన విషయాలు చాలా వివరంగా, స్పష్టంగా మనము వినడానికి ప్రభువు ఎంతో కృప చూపారు. నిజం ప్రియులారా, దైవలేఖనంలో వ్రాయబడిన విషయాలు ఎన్నో సంగతులు మన బ్రతుకులో, ఎన్నో విషయాలు మన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు మనము ప్రభువు మీదని ఆనుకుని ఆయనకు మహిమ తేవాలి. అలాగు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవా, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభు, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామ మహిమార్థమై మమ్మను మీరు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాల్లో తోడై ఉండి మా ప్రభువా, మా జీవితంలో కూడా ఎన్నో వ్యతిరేకతల గుండా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మమ్మను ఏమాత్రము విడువక, ఎడబాయక నడిపించుచూ ఉన్న మీ ప్రేమపై కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,